హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు మనం టెట్ తెలుగులో భాగంగా కవి పరిచయాలు నేర్చుకుందాం. కవి పరిచయాలలో చేమకూర వెంకట కవి గురించి నేర్చుకుందాం. 9వ తరగతి తెలుగులో మొదటి పాఠం ధర్మార్జునులు అనేది ఉంది. దాని యొక్క ఆ పాఠ్య భాగాన్ని రచించినటువంటి కవి చేమకూర వెంకట కవి గారు. అయితే ఎప్పుడైనా కానీ ప్రాచీన కవులు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ గురించి ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి ఈ ప్రాచీన కవుల గురించి బాగా చదువుకోండి. అయితే ముందుగా చేమకూర వెంకట కవి ఇతను తమిళనాడులో ఉండేవారు. తమిళనాడులో తంజావూరు అనే ఊరుంది. అక్కడ ఒక రాజు ఉండేవారు. ఆ రాజు పేరు రఘునాథ నాయకుడు. ఆ రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవిగా ఉండేవారు ఇతను. అయితే ఈ రఘునాథ నాయకుడు కూడా ఆయనకు ఒక బిరుదు ఉంది. ఆయనకు అభినవ భోజరాజు అనే బిరుదు ఉంది. అభినవ అంటే కొత్త భోజరాజు అని అర్థం. అంతకుముందు ఒక భోజరాజు ఉన్నాడు. ఉత్తర భారతదేశంలో ఒక ఆయన భోజరాజు అని ఉన్నాడు. ఆయన దగ్గర నవరత్నాలు అనే 9 మంది కవులు ఉండేవారు. అటువంటి రాజు కాబట్టి తనని అభినవ భోజరాజు అని పిలుస్తారు. అది ఆయన యొక్క బిరుదు. ఆయన రాజ్యంలో ఆస్థానంలో కవి పండిత సభ ఉండేది. ఆ కవి పండిత సభను విజయభవనం అని పిలిచేవాళ్ళు. ఎట్లాగైతే శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉన్నటువంటి కవి పండిత సభ ఉందో అటువంటి సభనే ఇతని దగ్గర కూడా ఉంది. అట్లా చేమకూర వెంకట కవి రఘునాథ నాయకుడి యొక్క ఆస్థాన కవి. ఆయన యొక్క రచనలు 2 ఉన్నాయి. ఒకటి సారంగధర చరిత్ర, 2 విజయ విలాసం. అయితే ఈ సారంగధర చరిత్ర అనేది అంత పర్ఫెక్ట్గా లేదు. కాబట్టి అతను ఏం చేశాడంటే రాజుకు అంకితం ఇయ్యడానికి ఒక మంచి కావ్యాన్ని రాశాడు. ఆ కావ్యమే విజయ విలాసం అనే కావ్యము. ఈ విజయ విలాసంలో ఏముందంటే విజయుడు అంటే అర్జునుడు గురించి రాశాడు. మహాభారతంలో నుంచి కథను తీసుకొని కొద్దిపాటి మార్పులతో విజయ విలాసం అనే ప్రబంధాన్ని రాయడం జరిగింది. అయితే ఈ చేమకూర వెంకట కవికి కూడా ఒక బిరుదు ఉంది. ఆయనను ఏమంటారంటే ప్రతిపద్య చమత్కార చనుడు అని పిలుస్తారు. ఎందుకు అట్లా అంటారంటే ఆయన ప్రతి పద్యంలో కూడా చమత్కారం అనేది ఉంటుంది. అది ఆయన యొక్క కవితా లక్షణము, శైలి అది. కాబట్టి ఆ బిరుదుతోని పిలుస్తారు. ఇట్లా ఆ రాజుకు ఒక బిరుదు ఉంది, ఈ కవికి కూడా ఒక బిరుదు ఉంది. అయితే ఇక్కడ ప్రబంధం అంటే ఏమిటి? ప్రబంధం అని అంటే ఇతిహాసాల నుంచి కానీ పురాణాల నుంచి కానీ ఒక చిన్న కథను తీసుకుంటారు. చిన్న కథను తీసుకొని వర్ణనలతో కూడి ఉండి చాలా పెద్దగా ఎక్కువగా వర్ణిస్తారు. 18 రకాల వర్ణనలు ఉంటాయి. అట్లా 18 రకాల వర్ణనలతోని చాలా పెద్దగా వివరంగా రాస్తుంటారు. దీన్ని ప్రబంధము అని పిలుస్తారు. ఈ విధంగా చేమకూర వెంకట కవి చాలా గొప్ప కవి.